ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ చాలా గట్టిగానే కనిపిస్తోందా? మావోయిస్టు పార్టీల మనుగడ ఇంకా ప్రశ్నార్థకంగా మారిపోయిందా? ఎందుకు ఈ ప్రశ్నలు వినిపిస్తున్నాయంటే, మావోయిస్టుల నుంచి ఒక లేఖ అయితే విడుదలైంది. జనవరి 1వ తేదీ వరకు గడువు అడిగారు. ఈ లోపు లొంగిపోయే వాళ్ళు లొంగిపోతున్నారు. చాలామంది ఇప్పటి వరకు భారీ సంఖ్యలోనే లొంగిపోయారు. ఒక్కొక్కరి మీద ఇప్పుడు తాజాగా కూడా నిన్న లొంగిపోయిన వాళ్ళల్లో దాదాపు 60-70 లక్షల వరకు రివార్డులు కూడా ఉన్నాయంట వాళ్ళ మీద. అలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు. అంటే ఒక రకంగా సాయుధ పోరాటానికి ముగింపు పలికేసినట్టేనా? లేదు, ఇందులో కూడా 2 వెర్షన్లు వినిపిస్తున్నాయి. ఒక వర్గం మాత్రమే లొంగుబాటు అవుతున్నారు, మిగిలిన వాళ్ళు అడవుల్లోనే ఉంటున్నారు, బయటికి రావట్లేదు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అలాగే ఛత్తీస్గఢ్, ఈ నక్సల్స్, ఈ 3 ప్రాంతాలకు సంబంధించి సామూహికంగా ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు అనేది. హెడ్మా ఎన్కౌంటర్ తర్వాత నక్సల్స్ వ్యూహం మారుతోందా, లేదంటే నక్సల్స్ ఆలోచన మారి ఇంకా ప్రజల్లో కలిసిపోయేందుకు, లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నారా? జనవరి 1వ తేదీ వరకు గడువు అడగడం వెనక ఏమై ఉండొచ్చు, వాళ్ళ వ్యూహం ఏమై ఉండొచ్చు? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా ఇదంతా ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కాకపోతే నిజంగా ఒక వర్గం లొంగిపోయి ఒక వర్గం మావోయిస్టులుగా మావోయిజాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? జనవరి 1వ తేదీ వరకు గడువు అడగడం వెనక, ఆ లేఖ వెనక ఏమై ఉండొచ్చు కారణం? బేసిక్గా కన్ఫ్యూజింగ్ గేము. రెండవది ఏంటంటే, మేమేమి బీరులం కాదు అని చెప్పుకోవడం, అందుకోసం ఆడుతున్నటువంటి ఒక చిన్న మైండ్ గేమ్, అంతకు మించి ఏం లేదు. అంటే మీరు చెప్పిండేటి కాదు, నువ్వు నన్ను మర్డర్ చేయాలంటే నేను చెప్తేనే మర్డర్ చేయాలయ్యా అన్నట్టు, అంతకు మించి ఏం లేదు. అదొక దాన్ని ఏమంటారంటే క్యాడర్ ఒక్కసారి నైరాశ్యం. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే, ఇది ఒక డ్రమటైజేషన్ ఉంటుంది సొసైటీలో. నక్సలైట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజా హక్కుల, పౌర హక్కుల, మానవ హక్కుల సంఘాల నేతలకి ఏంటి ఏ విషయంలో గొప్పోళ్ళు? సనాతన ధర్మాన్ని తిట్టిపోయడంలోనా, హిందుత్వం తిట్టిపోయడంలోనా, లేకపోతే సహజీవనాలు చేయడాల్లోనా, లేకపోతే కనుక ఈ దేశాన్ని వ్యతిరేకించడంలోనా, ఈ దేశాన్ని దూషించడంలోనా? ఈ దేశ ప్రజలు ఎందుకు హర్షిస్తారు వాళ్ళని? వాళ్ళని మేధావులుగా గుర్తిస్తున్నారు వాళ్ళని అంటే, ఈ మావోయిస్టులతో సంబంధాల వల్లే వాళ్ళు మేధావులు. మావోయిస్టుల అర్థం కాని సిద్ధాంతాన్ని అర్థమయ్యేలా చెప్పబోయి ఏదో చెప్తుంటారు వీళ్ళు. కన్ఫ్యూజింగ్ స్టేటస్ క్రియేట్ చేస్తుంటారు సాధారణ ప్రజలకి. మనకి యంగ్స్టర్ ఏజ్లో అదొక హీరో వర్షిప్. తుపాకీ ఇది నాకు బాగా గుర్తు అనమాట. నక్సలైట్ల దగ్గరికి మనతో పాటు అప్పుడు స్టాఫ్ని తీసుకుని పోతే, మన ఇల్లెందు దగ్గర ప్రజా ప్రతిఘటన ఇట్లాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేసాం అనమాట. రాష్ట్ర కార్యదర్శి చేసిన టైంలో నాతో వచ్చిన ఒక స్ట్రింగర్ ఆ ఏరియాలో, అతను ఆ తుపాకీ చూసేసి మురిసిపోతుండేవాడు. తుపాకీ పట్టుకోవచ్చా, తీసుకోవచ్చా, ఇట్లాంటిది. నాకు అది క్యాజువల్గా అనిపిస్తుంది. మామూలుగా నేనేంటంటే ఆల్రెడీ నేవీలో వాటిట్లో కూడా వాడాను, చూశాను అంతకుముందు, కాబట్టి నాకు నార్మల్గా అనిపిస్తుంది. అంటే నాది ఎంతసేపటికి కూడా మనం ఆడ నుంచి కొత్తది పబ్లిక్కి, సొసైటీలోకి ఏ పాయింట్ తీసుకెళ్తామనే చుట్టూతానే ఉంటుంది. నేను పోయే ప్లానింగ్ దగ్గర నుంచి వచ్చి అది ఫోకస్ అయ్యేదాకా కూడా. వీళ్ళకి అది కాదు కదా, అసలు నక్సలైట్ చూడడం ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఆ రోజు. ఆయుధాలు చూసినప్పుడు ఇచ్చా చూడొచ్చా ఇట్లాంటిది. అప్పుడే నేను తిట్టా, ఆ సింధూరం సినిమా చూసావు కదరా, అట్లా తయారైపోతావు, విచాషాలు అయిపోయాక అని చెప్పా. సీన్ కట్ చేస్తే కొన్నాళ్ళ తర్వాత నిజంగానే పోలీసులు అతను అరెస్ట్ చేశారు. నక్సలైట్లకు ఆశ్రయం ఇచ్చి వాళ్ళ ఆయుధాలు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. అంటే అదొక పిచ్చ ఉంటుంది బేసిక్. అది ఆ పిచ్చ నుంచి బయటపడడం, ఆ పిచ్చ అనేది ఆ ఏజ్లో కరెక్ట్గా ఉంటుంది. యంగ్స్టర్స్గా ఉండేటప్పుడు వాళ్ళకి ఈయన నక్సల్స్తో సంబంధాలు ఉన్నాయిరా, ఆర్కే గారికి బాగా తెలుసురా, ఈయన దేవుజీ వాళ్ళకి బాగా క్లోజ్ రా, లేకపోతే వీళ్ళు ఇది చూసి ఇచ్చే గౌరవం వీళ్ళకి, లేకపోతే ఏంది వీళ్ళ దగ్గర? అరే నువ్వు నీ పెళ్ళంతో కాపురం చేయబాక, ఎవరి పెళ్ళం ఎవరితోనైనా కాపురం చేయొచ్చు, అదే గొప్ప సిద్ధాంతం అని చెప్తే ఎవడన్నా ఊరుకుంటాడు, చెప్పుచ్చు కొడతాడు. అంతే కదా, వీళ్ళ సిద్ధాంతం ఏంటి? సహజీవనం చేసుకోవచ్చు, పెళ్ళి అనేది దండగా, సనాతన ధర్మం సరే సనాతన ధర్మం దండగా అనుకుందాం, పోనీ వీళ్ళ దృష్టినే పెళ్ళి అనేది దండగా, మనిషికి విలువ అంటే ఏంటి, ఎవరి కాళ్ళు కలవాలి, కాపురం చేసుకోవాలి, కానీ మాత్రం పెళ్లి చేసుకోవద్దు. ఇది సమాజం యాక్సెప్ట్ చేసే సిద్ధాంతాలేనా? బికాజ్ అడవిలో ఉన్న ఆ తుపాకీ పట్టుకున్నోడిని చూసిన యువతరంలో వచ్చిన ఫీలింగ్ వీళ్ళని మేధావులుగా గుర్తింపు చేసి వీళ్ళు చెప్పిన వాటితో ఇట్లా కూడా ఆలోచించచ్చని వాళ్ళు కూడా పోయారట. అట్టా సచ్చిందే మన సంస్కృతి నాశనం. కాలేజీల్లో, స్కూళ్ళల్లో మనం చదివే రోజుల్లో అయితే నాకు తెలిసి
ఆడపిల్లకి చూడడానికి కూడా భయం ఉండేది. అవును. తర్వాత ఇప్పుడు రోజుల్లో చూస్తే కలిసి మొన్న చూడండి 13 ఏళ్ళు 14 ఏళ్ళు ఇద్దరు కలిసి లేచిపోయారంట. ఏమనాలి ఇక? ఉమ్. అదే ఈ కదా. కల్చర్ డిస్టర్బెన్స్ అనేది వీళ్ళు చేయడానికి ఉపయోగపడింది అడవిలో ఉన్న అన్నలే. ఉమ్. ఇప్పుడు నష్టపోతోంది వాళ్ళు. ఉమ్. ఈ నక్సలైట్లకి ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు. అసలు ఇది ఎవడో తెలిస్తే కదా. ఉమ్. తెలిసిన పేర్లు తెలుసు, బొమ్మలు తెలియవు. బొమ్మలు తెలిస్తే ఇప్పటికి ఆ బొమ్మలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక 50 100 తీసి రకాలు సందుకి గొంతుకి ఇచ్చి మరీ లోపలేసేవాళ్ళు పోలీసులు. ఉమ్. తెలిసిన ఫేసుల వరకు వీళ్ళకి ట్రేస్ చేస్తున్నారు. మీరు చూడండి, అయిపోయాక చనిపోయాక ఉమ్. ఈ ఇదివరకు ఏంటంటే మాజీ నక్సలైట్ పట్టుకొచ్చి ఆ మనిషిని చూపించేది. సీనియర్ మోస్ట్ నక్సలైట్ లొంగిపోయినోడు ఎవరో ఉంటారు కదా, వాళ్ళని పిలిచి తీసుకొచ్చి చూపించి అప్పుడు ఆ పేరు అనౌన్స్ చేసేవాళ్ళు. ఉమ్. ఇప్పుడు అట్లా కాదు. లేదా కొన్ని ఇష్యూస్లో ఏం జరిగినాయి, కాల్ చేసేసి ఒక్కడిని బతకనిస్తారు. బతకనిచ్చి వీళ్ళు ఎవరెవరు ఇప్పుడు ఉన్నది పేర్లు చెప్పు, వాళ్ళు సో అండ్ సో అలియాసు ఉంటాయి కదా, ఆ పేర్లని చెప్పాక ఆ చెప్పినోడిని కాల్ చేస్తారు. ఉమ్. అట్లాగా అప్పుడు పేర్లు అనౌన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి మనకి పర్టికులర్ కనిపించిన వాటిట్లో. ఉమ్. ఇప్పుడు వచ్చేటప్పటికి అట్లా కాకుండా పేర్లు డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. అంటే ఏంటి, ఫోటోలు గిటోలు ఇవన్నీ తెలిసినాయి ఇష్యూస్. ఉమ్. ఉమ్. ఈ తెలియని ఉట్టి పేరు మాత్రం ఈ బయటకు వచ్చే పేర్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అభయ్, ఎవడు అభయ్? అల్లో మల్లోజులు వేణుగోపాలు అభయ్యే, ఉమ్. ఆర్కేను అభయ్యే, బోల్డ్ అంతమంది. అందరి పేర్లు కూడా చివరిలో అభయ్ అని పెట్టాలని వీళ్ళు పాలసీగా పెట్టుకున్నారు వాళ్ళ ప్రెస్లో. ఉమ్. ఇంతమంది అభయలు ఉన్నారు. ఉమ్. ఇప్పుడు ఎట్లాగా, ఇప్పుడు పేర్లు తెలుస్తాయి ఉమ్. లొంగిపోవడాల దగ్గర. ఉమ్. అదే మిస్ అయిపోయారనుకోండి, ఇప్పుడు దేవుజీ, అభయి, నిర్భయి, బాబయ్యి, అబ్బయ్యి ఇట్లాంటివి ఉంటాయి. అసలు పేరు తెలియదు కదా. ఆడదోనాడు ఇప్పుడు మన ఇది ఆటో నగర్లో కూలీ చేసుకున్నట్టు చేసుకుంటుంటే ఏ ప్రాబ్లం లేదు. ఉమ్. ఇక్కడ ఒకటే, మనం చూసే చూపు మీద ఉంటుంది. ఉమ్. పోలీసు ఐడెంటిఫై చేస్తాడు. రెగ్యులర్ యాక్టివిటీకి భిన్నంగా వ్యవహరించే వ్యక్తిని కనిపెట్టడంలో పోలీస్ ఎక్స్పర్ట్ ఎప్పుడైనా సరే. మనకు అది సాధ్యం కాదు. అవును. వాళ్ళే కనిపెడతారు వీళ్ళని. ఉమ్. ఆ ప్రవర్తన దగ్గర కనుక వీళ్ళు జాగ్రత్తగా ఉన్నారనుకోండి, దొరకరు. ఉమ్. జనజీవన స్రవంతిలో ఉండిపోతారు. ఉమ్. ఎప్పుడో మళ్ళీ బలమైన నాయకుడు వచ్చినప్పుడు, కామ్రేడ్ నేను అప్పట్లో చేశాను, ఇప్పుడు కనుక నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి రిపోర్టర్లు ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్కి వెళ్తారు చూడండి. ఉమ్. అట్లాగా వీళ్ళు మళ్ళీ వెళ్తారు. అప్పటికి వీళ్ళ వయసులు ఓపికలు ఉంటాయి. లేకపోతే వీళ్ళు అప్పుడు వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మన జనజీవన స్రవంతులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు అరగోపాలు, వరవరరావు ఇట్లాంటి పేర్లు ఉంటాయి. ఉమ్. ఇప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ కొత్తగా భరద్వాజు, ఇంకో కొన్ని పేర్లు వస్తున్నాయి ఈ మధ్యన. వీళ్ళు మాజీగా నక్సలైట్లుగా చేసి ఇప్పుడు జర్నలిస్టుల పేర్లతో రోడ్డు ఎక్కుతున్నారు కొత్తగా సోషల్ మీడియా. కొత్త సోషల్ మీడియా నక్సలైట్లు వస్తారు. ఇప్పుడు నక్సలిజం ఎక్కడికి పోలా. నక్సలైట్లు ఇదివరకు అడవిలో ఉండి వాళ్ళ సిద్ధాంతం చెప్పడానికి గిరిజనులకు తప్పించి చెప్పుకునే దిక్కు లేదు. అవును. ఇప్పుడు వాళ్ళకి ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నక్సలైట్లు కూడా వాడుతున్నారు. ఉమ్. కాబట్టి వాళ్ళ సిద్ధాంతం బోల్డ్ అంతమందికి చెప్పుకోవచ్చు. కానీ ఉమ్. ఆనాడు కడుపు మండిన ప్రతి కుర్రోడు నక్సలైట్ అవ్వాలనుకునేవాడు. ఉమ్. ఇప్పుడు కడుపు మండినోళ్ళ కడుపు నిండినోళ్ళ యువతరం. ఉమ్. పని చెయ్యడానికి నాడు దొరికేది కాదు, అవును, ఇవాళ అంతే పని కదా. చేయడానికి మనిషి దొరకట్లేదు. ఉమ్. ఇంక ఇదే నక్సలైట్ అవ్వాలి ఇప్పుడు. ఉమ్. అది సమస్య ఇవాళ. ఉమ్. కానీ ఒకటిసారి ఇక్కడ నిజంగా లొంగుబాటు వీళ్ళ జనవరి 1వ తేదీ వరకు డేట్ అడగడం, రెండోది మార్చి నెలాఖరులోపు మావోయిస్ట్ అనే వాళ్ళని లేకుండా చేస్తాము అని చెప్పి కేంద్రం చెప్పడం, అంటే ఇక్కడ భయపడుతున్నట్ట లేదంటే కొత్త వ్యూహం ఏమన్నా రచిస్తున్నట్ట? ఇందులో పోలీస్ గేమ్స్ కూడా ఉంటాయండి. నాకు తెలిసి మల్లోజులు వేణుగోపాల్ అరెస్ట్ తర్వాత త్వరలో లొంగిపోతున్నాం అనేది పోలీస్ నుంచి హింట్ ఇచ్చి ప్రచారం చేయించారు. దాంతో మావోయిస్టులో కన్ఫ్యూజన్ ఏర్పడిపోయింది. కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటే వెంటనే పోలీసులు ట్రేస్ చేస్తారు. అలా కొంతమందిని అరెస్ట్ చేశారు. అనేక మంది అరెస్ట్ అయిన కారణం ఏంటంటే మల్లోజులు వేణుగోపాల్ లొంగుబాటు తర్వాత మల్లోజులు వేణుగోపాల్ కొంత ఒక ఫోన్ నెంబరు, మెయిలు ఇవన్నీ ఇచ్చాడు అతను. దానికి మీరందరూ రండి మనం మాట్లాడుకుందామని దానికి కాల్ చేసిన వాళ్ళు, దానికి చేసిన వాళ్ళని పోలీసులు ఫాలోఅప్ చేస్తారు. అది గేమ్ అనమాట బేసిక్గా. అందులో ఇప్పుడు నెక్స్ట్ గేమ్ నడుస్తుంటది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రచారం కూడా అందుకే లొంగిపోతున్నాడు 1వ తారీఖు. అది మేబీ పోలీసులే రాసి ఉండొచ్చేమో,
ఎందుకంటే ఇదివరకు అన్నల లెటర్లు అంటే కొంతమంది జర్నలిస్టులకు ఉండేవాళ్ళు పర్టికులర్గా, కొన్ని పత్రికలకి కొంతమంది జర్నలిస్టులు బాగా వీళ్ళతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం వస్తుండే. అట్లాగా వాళ్ళు నుంచి వచ్చిందంటే అది కన్ఫామ్ అని. అయితే ఇప్పుడు వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఇదివరకు ఏంటంటే వాళ్ళకి పోలీసుల నుంచి థ్రెట్ ఉండేది కాదు, వాళ్ళు పోలీసుల లుక్స్లో ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు దాన్ని ఒక ప్రివిలేజ్గా కూడా తీసుకునేవాళ్ళు ఆ జర్నలిస్టులు. ఇప్పుడు వాళ్ళతో కాంటాక్ట్స్ తెగిపోయినాయి నక్సలైట్లకి. ఇంకోటి వాళ్ళని పోలీసులు కూడా బెదిరేస్తున్నారు, మీకెందుకు వస్తాయి లెటరు ఇది. ఇదివరకు మొహమాట ఉండేది ప్రెస్ వాళ్ళు అంటే, అందుకని అనేక మంది మాజీ నక్సలైట్లు ప్రెస్ వాళ్ళగా మారిపోయారు. ఇప్పుడు మాజీ నక్సలైట్ ప్రెస్గా మారితే తీసుకెళ్లి బొక్కలో దోస్తున్నారు. కాబట్టి వీళ్ళు కూడా మనకెందుకు వచ్చిందిలే అని అంటీ ముట్టనట్టు ఉంటున్నారు. కాబట్టి దీన్ని పోలీసులు అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. వాళ్లే దేవుజీ పేరుతో రేపు లెటర్ రాసేసి అందరు లొంగిపోండి, నేను అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నాను, మీరందరు లొంగిపోయాక మీ బాగోగులు చూసుకుని నేను వచ్చి లొంగిపోతాను అని పెట్టారనుకోండి, ఎవడు కాదనాలి, ఎవడు డినై చేయాలి? ఒకవేళ డినై చేద్దాం నిజంగా దేవుజీనే వద్దామన్నా ఎవరికి వెళ్ళి చెప్పాలి? అది సమస్య. ఇదివరకు ఏంటంటే పోలీసులు ఇట్లాంటి ప్రెస్ నోట్లు ఇట్లాంటి ప్రచారాలు చేస్తే ఆ కన్సర్న్ నేను చెప్పిన ఆ జర్నలిస్టులకి ఆ ఇంటలెక్చువల్స్కి వాళ్ళకి కమ్యూనికేట్ అందేది, ఇది మేము చెప్పలేదని. వాళ్ళు వెంటనే తప్పుడు ప్రచారం మానేయండి అంటూ స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళే ఆన్ బిహాఫ్ ఆఫ్ నక్సలైట్లు జనజీవన స్రవంతిలో మనకి ఇచ్చిన స్టేట్మెంట్లు అన్నీ అవి. ఇప్పుడు అట్ట కుదరదు ఇక. అవును అవును. కానీ సార్ ఇన్నాళ్ళు అడవుల్లో ఉండి గిరిజనుల హక్కులు కాపాడేందుకే మేము ఎంత పోరాటం చేస్తున్నాం, ఆయుధ పోరాటం చెప్పుకున్న నక్సలైట్లు నిజంగా ఆ సాయుధ పోరాటానికి కేంద్రానికి భయపడో ఇంకోటో చేసి ముగింపు పలుకుతారు అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే నక్సల్ సిద్ధాంతాన్ని నేను నక్సలైట్ల కోణంలో చూడను, అలాగే ఇటు యాంటీ నక్సల్స్ కోణంలోనూ చూడను, రియాలిటీగా చూస్తాను నా వర్క్ నేను. ఎందుకంటే ప్రాక్టికల్గా నేను గ్రౌండ్ చూశాను, తర్వాత చూశాను, ఇప్పుడు చూస్తున్నాను కాబట్టి. అవును అవును. నా దృష్టిలో కనబడుతున్నటువంటి ఒక ఫీడ్బ్యాక్ అలా ఏంటంటే, ఆ రోజు నక్సల్స్ అవసరం ఉంది గిరిజనుడికి, ఆ రోజున కమ్యూనిస్ట్ అవసరం ఉంది జనాలకి. ఎందుకని? తిండి బట్ట వసతి ఆ రోజున ఎంత కష్టపడ్డా అందులో 10వ వంతు కూడా అందుకునేవాళ్ళు కాదు. అప్పుడు మీకు సొంత ఇల్లు ఉండాలి, మీకు సొంత తిండి ఉండాలి, మీకు తిండి భద్రత ఉండాలి, ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు సంతోషం మనకి. అలాగే గిరిజనుల సహకారం మావోయిస్టులకు ఉండేది. మన కోసం అదేదో పోరాడితే పోయేదే ఉంది, బానిస సంఖ్యలు తప్ప టైప్లో కొట్లాడేవాళ్ళు. బట్ తర్వాత ఎప్పుడైతే రాజ్యం అంటాం, మన రాష్ట్రం కేంద్రం ఏదైనా సరే ఇది రాజ్యం ఎప్పుడైతే కళ్ళు తెరిచిందో, సంక్షేమం వైపుకి వెళ్ళిందో, రాజ్యం అవసరం కోసమే. రాజ్యానికి కోటీశ్వరుల అవసరం ఉంది, ఆ కోటీశ్వరులకు పనిచేసే వాళ్ళ అవసరం ఉంది. ఆ పని చేసే వాళ్ళని ఆరోగ్యంగా ఉంచడం కోటీశ్వరుల బాధ్యత కాదు, ప్రభుత్వం బాధ్యతగా తీసుకో. అదే మనకి ఉండే సంక్షేమ పథకాలు. ఈ సంక్షేమ పథకాల పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైతే వచ్చిందో, వాళ్ళు చెప్పే తిండి ఇప్పుడు ఫ్రీ జనాలకి. అప్పుడు ఇక నక్సలైట్ ఏం అవసరం? వాళ్ళు చెప్పే ఇల్లు ఫ్రీ, ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఊళ్ళకి ఇస్తున్నారు. ఇదివరకు అది డిమాండ్ చేసేవాళ్ళు నక్సలైట్లు, రోడ్డు వేయండి, కాలువ కట్టండి ఇట్లాంటి. ఇప్పుడు జరిగిపోతున్నాయి కదా. ఇంకోటి యువతరం చదువుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ స్కూళ్ళు లేవనేవాళ్ళు, ఇప్పుడు స్కూళ్ళు ఉన్నాయి, చదువుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళు ఆ ప్రాంతాలు వదిలేసి వెళ్ళిపోతున్నారు, పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, మహానగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, లేదా జాబ్స్ వస్తున్నాయి గిరిజనులకి. దాంతో వీళ్ళకి అక్కడ గ్రిప్ పోయింది. ఇప్పుడు ఎవరు మిగిలారు అక్కడ? పాత తరం వాళ్ళు. ఆ రోజుల్లో నక్సలిజం అంటే ఒక టెంపర్మెంట్ ఉండేది వాళ్ళకి, ఇప్పుడు ఓపికలు లేవు. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు లొంగిపోతున్నారు? అనేక మంది 50, 60 వచ్చిన తర్వాత లొంగిపోతున్నారు. వానప్రస్థాశ్రమంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత సదుపాయాలు చేయించుకోవచ్చు మెడికల్ అని, అంతేగాని పోరాటాలు ఆపేసి రాలా. ఇవాళ ఎవడు 25 ఏళ్ళోడు లేడు అక్కడ. అయితే 18, 20 ఏళ్ల లోపల ఉన్నారు, లేదా అబోవ్ 50s ఉన్నారు. అంటే ఒరిజినల్ యంగ్స్టర్స్ అనేవాళ్ళు కరువు అక్కడ. కాబట్టి నక్సలిజం ఓ రకంగా చెప్పాలంటే ఆల్రెడీ సంక్షేమం దెబ్బకి నష్టపోయింది. ఇక్కడ సొసైటీకే నష్టం లే, అప్పుడు నష్టం లేదు, ఎప్పుడు నష్టం లేదు. అంటే తమ పోరాటాలను ముందుండి నడిపించే నాయకులు కూడా లేనప్పుడు ఇంకెందుకు అడవుల్లో అనుకుంటున్నారు? అదేం కాదు, ఎవరి మీద పోరాడాలి, ఎందుకు పోరాడాలి? ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఓ భూస్వామ్య పోరాటం, అది ఉద్యోగం కోసం పోరాటం, ఉపాధి కోసం పోరాటం.
ఉమ్, ఉమ్, ఇవాళ అక్కడ ఉపాధికి మనిషి దొరకట్లేదే. ఒకప్పుడు అడవిలో మైనింగ్ చేస్తే లేదు రోడ్డు వేస్తుంటే నువ్వు గిరిజనుడికి పోటీ ఇవ్వాలి, పని ఇవ్వాలా, ఆడేవాడికి ఏం చెప్తావు, బయట నుంచి తేవడానికి వీల్లేదని గొడవ చేసేవాళ్ళు నక్సలైట్లు. ఉమ్, అవును ఇప్పుడు పని చేయడం నాయన అంటే గిరిజనులు దొరకట్లేదు అక్కడ. అవును ఉమ్, అంటే ఏంటి, వీళ్ళు చెప్పే డిమాండ్కి లేదు అక్కడ వ్యాలిడిటీ. అవును అంతే కదా. మొత్తం ద సొసైటీ చేంజ్ అయిపోయింది అట్మాస్ఫియర్. అవును ఆ రోజున అత్యాచారం గురించి భయపడాలి, అదే ఈ అవును రోజున అత్యాచారం చేస్తే అమ్మాయి పొడిచి పారేస్తుంది. ఆ ధైర్యం వచ్చింది అదే కదా. అమ్మాయిల్లో కూడా. అదే కాబట్టి కదా. ఇట్లాంటి సిచ్యుయేషన్లో నక్సలిజాన్ని ఓ రకంగా చెప్పాలంటే అంతం సొసైటీ వల్లే జరిగిపోయింది. అంతే ప్రస్తుతం అంత్యక్రియలు వీళ్ళు చేస్తున్నారు అంతే. అంతే రైట్ రైట్. చూద్దాం మొత్తానికి జనవరి 1వ తేదీ వరకు నిజంగా గడువు అడిగారా లేఖకు సంబంధించి, లేదు ఏం జరుగుద్ది, నిజంగా లొంగుబాటుకు సిద్ధమవుతున్నారా, వేరే వ్యూహం ఏమన్నా ఉందా, వేచి చూద్దాం.